కానీ నాకైతే ఇది అలవాటు అయిపోయింది. ర్యాపిడో అంటే ర్యాపిడో మనకు డెస్టినేషన్ చూపించేది ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎక్కడికి వెళ్తున్నాం అనేది. ఇంకొకటి ఏంటంటే ఇంకోటి ఏంటిది, డబ్బులు చూపించేది, ఎంత ప్రైస్ అని అది చూపించేది. అండ్ మనం ఎక్కడికి వెళ్తున్నాం అని డెస్టినేషన్ చూపించేది. ఇందులో ఏంటంటే మనకు డబ్బులు చూపిస్తుంది, ఎన్ని కిలోమీటర్స్ పికప్ అని చూపిస్తుంది. యాక్సెప్ట్ అయ్యాక ముందే మళ్ళీ యాక్సెప్ట్ చేసిన తర్వాత ర్యాపిడోలో కూడా చూపిస్తుంది, కానీ డబ్బులు చూపించేది, డెస్టినేషన్ చూపిస్తుంది అంతే. పికప్ లొకేషన్ చూపిస్తుంది, వేరే లొకేషన్ చూపించదు డెస్టినేషన్. సో ఇందులో ఏంటంటే ఊబర్లో డబ్బులు చూపిస్తుంది, ప్లస్ మనం యాక్సెప్ట్ అయ్యాక ముందు డబ్బులు చూపిస్తుంది, పికప్ లొకేషన్ చూపిస్తుంది, డ్రాపింగ్ లొకేషన్ చూపిస్తుంది. సో అన్నీ చూపిస్తుంది అన్నట్టు, ఎంత టైం పడుతుంది అని చూపిస్తుంది, అన్నీ చూపిస్తుంది. కానీ ర్యాపిడోలో అలా ఉండదు. అందుకే ఫస్ట్ ఉంటే ఇదే ఊబర్ ఉంటే ప్రతి ఒక్కరు ర్యాపిడో అంటే అరే నాకు ఊబర్ అలవాటు అయిపోయింది, నీకు ర్యాపిడో అలవాటు అయిపోయింది అంతే. అట్లా ఇలా ప్లస్ పాయింట్ ఏంటంటే మనకు డబ్బులు చూపిస్తుంది, ఎంత వస్తుంది, ఎన్ని కిలోమీటర్లకు ఎంత వస్తుంది అనేది ఫస్టే చూపిస్తుంది మనకు యాక్సెప్ట్ అయ్యాక ముందే. లొకేషన్కి అయితే వచ్చేసినాం. కాల్ చేద్దాం ఒకసారి. ఊబర్ నుండి కాల్ చేస్తున్నా. ఓకే మేడం, 2 minutes అంట. మనం కనుక ఇక్కడికి వచ్చే లొకేషన్ చేరిన తర్వాత వాళ్ళకి ఇట్లా క్యాన్సిల్ చేస్తే మనకు 8 రూపీస్ 7 రూపీస్ ఇట్లా పడుతుంది. సో ఇప్పుడు మేడం ఏమన్నారంటే 2 minutes మనల్ని వెయిట్ చేయమన్నారు కదా, ఆ 2 minutes కూడా అందులో వెయిటింగ్ ఛార్జెస్ అనేవి పడతాయి అన్నట్టు వాళ్ళకు. ఏం గల్లీలు రా బాబు అమ్మ. అప్పుడప్పుడు మ్యాప్లో కూడా మ్యాప్స్ అని నమ్ముకుంటే ఇట్లే ఉంటుంది అమ్మ. గల్లీల పంట తీసుకుపోతుంది లొకేషన్కు. ఈ షార్ట్ కట్ అనుకుంటా నీ అమ్మ. ట్రాఫిక్ లేని రోడ్డు చూపిస్తే గల్లీలైనా కానీ ఏమైనా కానీ కొండలైనా సరే చూపిస్తుంది మ్యాప్. 5 నిమిషాలు లేట్ అయినా కానీ అట్లే మెయిన్ రోడ్ పంట వెళ్తే గల్లీల పంట చూపిస్తే ఎట్లా అమ్మాయి. కాకా ఆకలి అవుతుంది కాకా. మళ్ళీ అక్కడ మెయిన్ రోడ్ పంట చూపిస్తుంది చూసారా. ఈ అమ్మాయిది ఎట్లా ఊర్రా నాయన ఇది. కనీసం దీని తల్లి మెయిన్ రోడ్ పంటకి ఇంత మంచిగా ఉండగా నన్ను గలీలకి తీసుకొస్తా నీ తల్లి. 11 నిమిషాలు ఇంకా. పార్సల్ తీసుకుని ఒకటి, ఆ పార్సల్ తీసుకొని పార్సల్కి ఎంత వస్తాయి చూద్దాం. 9.3 kilometers ఏముంది పార్సల్.
110 కొట్టు. ఓకే బ్రో. తిన్నావా అన్నం? కాల్ చేద్దాం. हेलो, हाँ इधर ही है हम. ओके फोन, हाँ फोन करो. तुम भी है? थैंक यू सर. 107. చిన్న చిన్న ఐటమ్స్ అంటే ఏం కాదు, కానీ బరువున్న ఐటమ్స్ తీసుకోవద్దు. $125 అయితే వాడు 107 ఇస్తున్నాడు. యస్ ప్రశాంత్. ఓకే థ్యాంక్ యూ. ఓకే క్లోజ్. మెయిన్ రోడ్కి వెళ్ళిపోదామా? इधर है, इधर है. థ్యాంక్ యూ. సో వెయిటింగ్ టైం చూసారా, అక్కడ ఒక దాదాపు 3 minutes 4 minutes వెయిట్ చేసిన. సో ఇక్కడ మనకు కనిపిస్తుందా వెయిటింగ్ టైం 1.17 అంటే ₹17 పడ్డది. అండ్ ట్రిప్ ఫేర్ వచ్చేసి 31.83 పడ్డది మనకి. టోటల్ 33 అంటే ₹2 రాకున్నాడు లాక్కున్నాడు. ఇక్కడ లొకేషన్ చాలా బాగుంటుంది చూడండి, నేను చూపిస్తాను. వచ్చేటప్పుడు చూసిన ఇదే లొకేషన్. సాయంత్రం పూట వచ్చి దాదాపు ఒక అర్ధగంట ఉండి వెళ్ళిపోవచ్చు. ఎంత మంచిగా ఉంది, పీస్ఫుల్ ఉంది. బెంచీలు కూడా ఉన్నాయి ఇక్కడ.
ఫోన్ 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 సర్లే ఫోన్ ఇద్దాం అనుకుంటే ముంగటనేమో 50 స్పీడు, వెనుకనేమో 50 స్పీడు. సడన్గా ఆపినామా యాక్సిడెంట్లు ఒకటి అవుతాయి. బ్రో ఫోన్ పడిపోయిందని పోతా ఉంటే అస్సలు దొరుకుతాడా? ఎట్లా పోతుండో చూడండి, నాకే దొరుకుతలేడు, అంత స్పీడ్లో పోతుండే అమ్మాయిని ఎక్కించుకొని. సో ఇది మొత్తం అయిపోయిన తర్వాత ఈ రైడ్ కాదు, ఎక్కువ టైం అయిపోతుంది కాబట్టి. సో ఇది మొత్తం నేను ఇవాళ ఫినిష్ చేస్తాను.